fam, that's what they call me. Promise that you'll never be lonely. Be the fam, that's what they call me. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎంసి మ్యాథ్స్ ట్యూటోరియల్ ఛానల్. ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్న టాపిక్ 7th క్లాస్లోనే ఫస్ట్ చాప్టర్ పూర్ణ సంఖ్యల్లో ఎక్సైజ్ 5 గురించి డిస్కస్ చేయబోతున్నాం. ముందు దానికి సంబంధించిన ఇంట్రొడక్షన్ నేర్చుకుని తర్వాత ఎక్సైజ్లోకి ఎంటర్ అవుదాం. ఈరోజు మనం నేర్చుకుంటున్నది పూర్ణ సంఖ్యల భాగాహారం. ప్రీవియస్ వీడియోలో మనం పూర్ణ సంఖ్యల గుణకారం, పూర్ణ సంఖ్యల వ్యవకలనం, పూర్ణ సంఖ్యల సంకలనం గురించి నేర్చుకున్నాం. దానికి సంబంధించిన వీడియోస్ లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అలాగే ఎండ్ స్క్రీన్లో ఇచ్చాను, చూడండి. డివిజన్ ఆఫ్ ఇంటీజర్స్. ఒక ధనపూర్ణ సంఖ్యను రుణపూర్ణ సంఖ్యచే కానీ, ఒక రుణపూర్ణ సంఖ్యను ధనపూర్ణ సంఖ్యచే కానీ భాగించినప్పుడు భాగఫలం ఒక రుణ సంఖ్య అవుతుంది. డివైడ్ వన్ పాజిటివ్ నెంబర్ విత్ వన్ నెగిటివ్ ఇంటీజర్ ఆర్ డివైడ్ వన్ నెగిటివ్ నెంబర్ విత్ వన్ పాజిటివ్ ఇంటీజర్, ద రిజల్ట్ ఈజ్ నెగిటివ్. అంటే చూడండి, ఇప్పుడు 6 అనే నెంబర్ని మనకు పాజిటివ్ నెంబర్ ధన సంఖ్య ఒక రుణ సంఖ్యతో డివైడ్ చేస్తున్నా విత్ -2. అంటే ఇప్పుడు చూడండి, ఇది పాజిటివ్ నెంబర్, ఇది నెగిటివ్ నెంబర్. 2 1s are 2 3s are. సో ద రిజల్ట్ ఈజ్, ఎక్కడ మైనస్ ఉంది ఇది పాజిటివ్ ప్లస్ నెంబర్ కాబట్టి రిజల్ట్ అనేది మనకు మైనస్ అవుతుంది. అంటే మనకు ఒక పాజిటివ్ని ఒక నెగిటివ్ చేత డివైడ్ చేసినప్పుడు రిజల్ట్ అనేది నెగిటివ్ ఉంటుంది. అదేవిధంగా ఒక నెగిటివ్ నెంబర్ని ఇదే ఎగ్జాంపుల్ తీసుకుంటే మనం -6/2. ఇప్పుడు 6 అనేది నెగిటివ్ నెంబరు, 2 అనేది పాజిటివ్ నెంబర్. 2 1s are 2 3s are. సో రిజల్ట్ ఈజ్ -3. సో ఈ విధంగా ఒక ధన సంఖ్య ఒక రుణ సంఖ్యను చేత డివైడ్ చేస్తా అంటే మనకు రిజల్ట్ అనేది నెగిటివే ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్, ఒక ధనపూర్ణ సంఖ్యను మరొక ధనపూర్ణ సంఖ్యచే భాగించిన ఫలితం ధన సంఖ్య. డివైడ్ వన్ పాజిటివ్ నెంబర్ విత్ అనదర్ పాజిటివ్ నెంబర్, ద రిజల్ట్ ఈజ్ పాజిటివ్ నెంబర్. ఫర్ ఎగ్జాంపుల్ 12 అనే నెంబర్ని మనం 4తో డివైడ్ చేస్తున్నాం. 12 అనేది కూడా మనకు పాజిటివ్ నెంబర్, 4 అనేది కూడా పాజిటివ్ నెంబర్. 4 1s are 4 3s are, రిజల్ట్ 3. అదేవిధంగా 25/5, 5 1s are 5 5s are, రిజల్ట్ ఈజ్ 5, పాజిటివ్. అండ్ నెక్స్ట్, ఒక రుణ సంఖ్యను మరొక రుణ సంఖ్యచే భాగించిన ఫలితం ధన సంఖ్య అవుతుంది. సో ఒక నెగిటివ్ ఇంటీజర్ని ఇంకొక నెగిటివ్ ఇంటీజర్ చేత డివైడ్ చేస్తే మనకు రిజల్ట్ అనేది పాజిటివ్ ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ -14/-7 తీసుకున్నాం అనుకోండి. 7 1s are 7 2s are. ఇక్కడ మైనస్ క్యాన్సిల్ అయిపోతుంది, అలా చేసుకోవచ్చు. లేదంటే మనం సో ఈ విధంగా డివైడ్ చేసినప్పుడు మనకు 2 వస్తుంది. ఇక్కడ మైనస్ క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి మనకు రిజల్ట్ అనేది 2 పాజిటివ్ అనేది వస్తుంది అనమాట. అదేవిధంగా ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుంటే -20/4 తీసుకున్నాం అనుకో. -4, 4 1s are 4 5s are, మైనస్ గెట్ క్యాన్సర్, రిజల్ట్ 5. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే, ఒక పాజిటివ్ ఇంటీజర్ని నెగిటివ్ ఇంటీజర్తో డివైడ్ చేస్తే రిజల్ట్ నెగిటివ్. అదేవిధంగా ఒక నెగిటివ్ ఇంటీజర్ని ఒక పాజిటివ్ ఇంటీజర్తో డివైడ్ చేస్తే రిజల్ట్ నెగిటివ్. ఒక పాజిటివ్ ఇంటీజర్ని ఇంకొక పాజిటివ్ ఇంటీజర్తో డివైడ్ చేస్తే రిజల్ట్ పాజిటివ్. అదేవిధంగా ఒక నెగిటివ్ ఇంటీజర్ని మరొక నెగిటివ్ ఇంటీజర్తో డివైడ్ చేస్తే రిజల్ట్ పాజిటివ్. అంటే సేమ్ సింబల్స్ ఉన్నటువంటి నెంబర్స్ని డివైడ్ చేసినప్పుడు రిజల్ట్ పాజిటివ్. అవి పాజిటివ్ నెంబర్స్ అయినా అనొచ్చు, నెగిటివ్ నెంబర్స్ అయినా అయ్యొచ్చు. ఒక పాజిటివ్ నెగిటివ్ అయితే రిజల్ట్ మైనస్. మనం మల్టిప్లికేషన్లో గుణకారంలో కూడా ఇదే విధంగానే చెప్పుకున్నాం. అండ్ నెక్స్ట్ టాపిక్, పూర్ణ సంఖ్యల ధర్మాలు. సంకలనం దృష్ట్యా పూర్ణ సంఖ్యల ధర్మాలు, ప్రాపర్టీస్ ఆఫ్ ఇంటీజర్స్ అండర్ అడిషన్. సో దీనికి సంబంధించినటువంటి బిట్స్ అనేవి మనకి ఎగ్జామ్లో పడుతుంటాయి. సో ఫస్ట్ ప్రాపర్టీ మనం చూస్తే సంవృత ధర్మం, క్లోజర్ ప్రాపర్టీ. సో క్లోజర్ ప్రాపర్టీ అంటే మనకు రెండు పూర్ణ సంఖ్యలు మొత్తము పూర్ణ సంఖ్యే. A, Bలు పూర్ణ సంఖ్యలు అయినచో A + B కూడా పూర్ణ సంఖ్యలే. సో ఇది సంవృత ధర్మం. మనం క్లోజర్ ప్రాపర్టీ తీసుకుంటే దీని యొక్క దీనికి ఈ ఫార్మాట్ అనేది కాన్స్టాంట్ ఉన్నట్టు అనమాట. ఇప్పుడు మనం పూర్ణ సంఖ్యలు ఇంటీజర్స్ చెక్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ A, B, A వాల్యూ అండ్ B వాల్యూ మనం ఇంటీజర్స్ని తీసుకుంటాం. ఒకవేళ సహజ సంఖ్యలు న్యాచురల్ నెంబర్ చెక్ చేసామనుకోండి, ఇక్కడ A, B ప్లేస్లో మనం న్యాచురల్ నెంబర్స్ని తీసుకుంటున్నాం అనమాట. ఇప్పుడు చూడండి, A, Bలు రెండు పూర్ణ సంఖ్యలైనా A + B కూడా ఒక పూర్ణ సంఖ్య కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ A = 4 తీసుకుంటున్నా, B = 2 తీసుకుంటున్నా. ఇప్పుడు A + B చేసామనుకోండి. A అంతా 4 + B అంతా 2, దట్స్ = 6. ఇప్పుడు ఈ 6 అనేది కూడా మనకు పూర్ణ సంఖ్య. పూర్ణ సంఖ్యలు అనేవి మనకు నెగిటివ్ నెంబర్స్ ఉంటాయి, అదేవిధంగా పాజిటివ్ ఇంటీజర్స్ కూడా ఉంటాయి టోటల్. కాబట్టి ఇప్పుడు 6 అనేది కూడా మనకు పాజిటివ్ ఇంటీజర్ కాబట్టి ఇది రిజల్ట్
అంటే మనకు సంకలన సంవృత ధర్మం అనేది పూర్ణ సంఖ్యల దృష్ట్యా ఫాలో అవుతుందని అర్థం, అంటే పాటిస్తుంది. అండ్ నెక్స్ట్ వన్ సహచర ధర్మం, అసోసియేటివ్ ప్రాపర్టీ అంటారు. అసోసియేటివ్ ప్రాపర్టీ అంటే మనకు ఏ కమా బి మరియు సిలు ఏవేని పూర్ణ సంఖ్యలు అయితే ఏ ప్లస్ ఆఫ్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి ఆఫ్ ప్లస్ సి అగును. ఇన్ జనరల్ ఫర్ ఎనీ 3 ఇంటీజర్స్ a, b and c, we have a plus of b plus c is equals to a plus b plus c అగును. అంటే a వాల్యూ 4, b వాల్యూ 5, c వాల్యూ 6, ఈ విధంగా మనం ఏవైనా తీసుకోవచ్చు. అవి పూర్ణ సంఖ్యలో తీసుకోవాలి, అంటే నెగిటివ్ ఇంటీజర్స్ కూడా తీసుకోవచ్చు, పాజిటివ్ ఇంటీజర్స్ ఏవైనా తీసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, ఫస్ట్ మనం LHS, ఈ లెఫ్ట్ సైడ్ ఉండేది చేసిన రైట్ సైడ్ ఉండేది చేసిన వాల్యూ అనేది ఈక్వల్ అవ్వాలి. అయిందంటే ఈ అసోసియేటివ్ ప్రాపర్టీ అనేది ఇంటీజర్స్ పూర్ణ సంఖ్యల చేత పాటించబడుతుందని మనం చెప్తాం అన్నమాట. ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేసి చూద్దాం ఒకసారి. 4 + 5 + 6 ఈజ్ ఈక్వల్స్ టు 4 + 5 + 6. ఇప్పుడు చూడండి, 4 + 5 + 6 11 ఈజ్ ఈక్వల్స్ టు 4 + 5 9 + 6. 4 + 11 చేస్తే మనకు 15 వస్తుంది. అదేవిధంగా 9 + 6 చేస్తే 15 వస్తుంది. ఈ విధంగా LHS RHS మనకు సేమ్ వచ్చిందంటే ఈ ప్రాపర్టీ అనేది ఈ నెంబర్స్ చేత ఫాలో అవుతుందని అర్థం. సో ఈ ఫార్మాట్ అనేవి మనకి ఇవి చాలా ఇంపార్టెంట్. మనం అడిషన్ సంకలనాన్ని చెక్ చేస్తున్నాం కాబట్టి ప్లస్ యూస్ చేస్తున్నాం. ఒకవేళ మనం మల్టిప్లికేషన్ చెక్ చేస్తున్నామంటే ఇక్కడ ఇంటూ యూస్ చేస్తాం. ఒకవేళ వ్యవకలనం సబ్స్ట్రాక్షన్కి చెక్ చేస్తున్నామంటే ఇక్కడ మైనస్ని యూజ్ చేస్తాం. ఇక్కడ పూర్ణ సంఖ్యలు కాబట్టి ABC వాల్యూలు మనం పూర్ణ సంఖ్యలు తీసుకుంటాం. ఇన్కేస్ మనం న్యాచురల్ నెంబర్స్ చెక్ చేస్తున్నాం అనుకో, న్యాచురల్ నెంబర్స్నే తీసుకుంటాం. ఒకవేళ హోల్ నెంబర్స్ పూర్ణాంకాలకి తీసుకుంటే మనం ఇక్కడ పూర్ణాంకాలను తీసుకుంటాం ABC ప్లేస్లో. నెక్స్ట్ థర్డ్ వన్ వినిమయ ఆర్ స్థిత్యంతర ధర్మం. దీన్ని కమ్యూటేటివ్ ప్రాపర్టీ అని అంటారు. కమ్యూటేటివ్ ప్రాపర్టీ అంటే ఏ కమా బీలు ఏవేని 2 పూర్ణ సంఖ్యలైనా a + b ఈజ్ ఈక్వల్స్ టు b + a అవ్వాలి. అంటే ఇప్పుడు చూడండి, a ఈజ్ ఈక్వల్స్ టు నేను -4 తీసుకున్నా, అదేవిధంగా b ఈజ్ ఈక్వల్స్ టు -6 తీసుకున్నా. ఇప్పుడు దీనిలో సబ్స్టిట్యూట్ చేద్దాం. -4 + -6 ఈజ్ ఈక్వల్స్ టు -6 + -4. జస్ట్ ఆర్డర్ చేంజ్ అవుతుంది అంతే. ఇక్కడ ఫస్ట్ మనకి ఏ ఉంది, ఇక్కడ బి ఉంది అంతే. -4 + -6 చేస్తే మనకు -10. ఇక్కడ సేమ్ సింబల్ ఉండేటువంటి సంఖ్యలు మనం యాడ్ చేసేటప్పుడు ఆ రెండింటిని యాడ్ చేసి రెండింటికి ఏ సింబల్ ఉంటుందో ఆ సింబల్ని మనం రిజల్ట్లో పెట్టాలి. ఇక్కడ కూడా -6 + -4 చేస్తే మనకు రిజల్ట్ -10. ఈ విధంగా మనం చూడండి LHS RHS కూడా సేమ్ వచ్చింది. అంటే మనం ఏవేని 2 నెంబర్సే కాదు, ఏ నెంబర్లు తీసుకున్నా కూడా మనకు ఇది సాటిస్ఫై అవ్వాలి. అలాంటప్పుడే ఈ ప్రాపర్టీ అనేది మనం న్యాచురల్ నెంబర్స్ చెక్ చేస్తుంటే న్యాచురల్ నెంబర్స్ ఫాలో అవుతుందని చెప్తాం, ఇంటీజర్స్ చెక్ చేసుకుంటే ఇంటీజర్స్ ఫాలో అవుతుందని చెప్తాం. అండ్ నెక్స్ట్ సంకలన సమాంశం, అడిటివ్ ఐడెంటిటీ. మనం 0ను ఒక పూర్ణ సంఖ్యను కూడితే అదే పూర్ణ సంఖ్య వస్తుంది. కావున 0ను పూర్ణ సంఖ్యకు సంకలన సమాంశం అని అంటారు. సో మనం పూర్ణ సంఖ్యలు ఇంటీజర్స్ని తీసుకుంటే ఇంటీజర్స్కి ఒక 0ని యాడ్ చేస్తే లేదా 0కి ఆ ఇంటీజర్ నెంబర్ని యాడ్ చేసినా కూడా రిజల్ట్ మనకు అదే నెంబరే వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఇది తీసుకుంటే ఏ వాల్యూ నేను ఇక్కడ -6 తీసుకుంటున్నా. సో -6 + 0 ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది, రిజల్ట్ -6 అవుతుంది. అదేవిధంగా 0 + -6 చేసిన రిజల్ట్ మనకు -6 వస్తుంది చూడండి. అంటే a + 0 ఈజ్ ఈక్వల్స్ టు 0 + a, దట్స్ ఈజ్ ఈక్వల్స్ టు a. ఇక్కడ మనం -6 + 0 చేసిన -6 వచ్చింది, 0 + -6 చేసినా కూడా -6 వచ్చింది. సో మనకి ఈ విధంగా అదే నెంబరే వస్తే మనము ఈ సంకలన సమాంశం అనేది పూర్ణ సంఖ్యల చేత ఫాలో పడుతుంది అని చెప్తాము. సో ఇది మనకు అడుగుతుంటాడు ఐడెంటిటీ ఎంత అని అడుగుతుంటాడు. అడిటివ్ ఐడెంటిటీ అనేది మనకు 0 అండి. అండ్ నెక్స్ట్ వన్ సంకలన విలోమం, అడిటివ్ ఇన్వర్స్. ఏ ఒక పూర్ణ సంఖ్య అయినా a + -a ఈజ్ ఈక్వల్స్ టు 0 అగునట్లుగా -aను పూర్ణ సంఖ్య ఉంటుంది. a మరియు -aలు ఒకదానికొకటి సంకలన విలోమాలు. ఇక్కడ చూడండి, మనము a + -a. సో a అనే వాల్యూ మనం 6 తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ -a అంటే ఏమవుతుంది, -6 అవుతుంది. అర్థమనుకుంటా, a అనేది మనం 6కి తీసుకుంటే -a అనేది ఏమవుతుంది, -6 అవుతుంది. ఎందుకంటే ఇక్కడ జస్ట్ సింబల్ మాత్రం చేంజ్ అవుతున్నాయి. ఇప్పుడు మనం 6 + -6 చేసామనుకోండి, రిజల్ట్ ఎంత అవుతుంది, 0 అవుతుంది. ఒక పాజిటివ్ ఇంటీజర్ ఒక నెగిటివ్ ఇంటీజర్ సేమ్ నెంబరే కాబట్టి మనకి ఏమవుతుంది, క్యాన్సిల్ అయిపోయి రిజల్ట్ అనేది 0 వస్తుంది అనమాట. అంటే ఇక్కడ మనకు 6 యొక్క సంకలన విలోమానికి
-6 యొక్క సంకలన విలోమం -6. సో దీని యొక్క సంకలన విలోమంతో దీన్ని అడిషన్ చేస్తే ఏమవుతుంది, రిజల్ట్ అనేది 0 అవుతుంది. అంటే మనం 6 యొక్క సంకలన విలోమం -6 అని చెప్పొచ్చు, లేదా -6 యొక్క సంకలన విలోమం అంటే 6. ఇవి మనకు పూర్ణ సంఖ్యల సంకలన ధర్మం, ప్రాపర్టీస్ ఆఫ్ ఇంటీజర్స్ అండర్ అడిషన్. ఇప్పుడు పూర్ణ సంఖ్యల గుణాకార ధర్మాలు, ప్రాపర్టీస్ ఆఫ్ ఇంటీజర్స్ అండర్ మల్టిప్లికేషన్. మనం 4 విధాలు చెక్ చేయొచ్చు. ఒకటి సంకలనం, ఒకటి వ్యవకలనం, ఒకటి గుణకారం, ఒకటి డివిజన్. 4 విధాలు చెక్ చేసి మనం ప్రాపర్టీస్. ఇప్పుడు పూర్ణ సంఖ్యల గుణకారాల ధర్మాల్లో ఫస్ట్ వన్ సంవృత ధర్మం. అన్నిటికీ సేమ్ ప్రాపర్టీసేనండి మనకు అవి ధర్మాలు. ఎక్కడ మనం యూజ్ చేసేది అడిషన్ అయితే మనం ప్లస్ యూజ్ చేస్తుంటాం, గుణకారం అయితే ఇంటూ యూజ్ చేస్తుంటాం, డివిజన్ అయితే డివైడ్ యూజ్ చేస్తాం, వ్యవకలనం అయితే మనం సబ్స్ట్రాక్షన్ మైనస్ సింబల్ యూజ్ చేస్తుంటాం. ఇప్పుడు సంవృత ధర్మం చెక్ చేద్దాం. క్లోజర్ ప్రాపర్టీ. ఏ మరియు బీలు ఏవైనా 2 పూర్ణ సంఖ్యలు అయినా ఏ ఇంటూ బి కూడా పూర్ణ సంఖ్యే. అంటే పూర్ణ సంఖ్యలు ఏమైనా మనం తీసుకుంటే ఇఫ్ ఏ కమా బి ఆర్ 2 ఇంటీజర్స్ దెన్ ఏ ఇంటూ బి ఈజ్ ఆల్సో యాన్ ఇంటీజర్. ఇప్పుడు ఏ ఈజ్ ఈక్వల్స్ టు -3 తీసుకుంటున్నా, బి ఈజ్ ఈక్వల్స్ టు 4 తీసుకుంటున్నా. ఇప్పుడు -3 ఇంటూ -4 చేసామనుకోండి మనం. సో 3 ఇంటూ 4 12. సో ఇదేమో నెగిటివ్ నెంబర్, ఇదేమో పాజిటివ్ నెంబర్. ఒక నెగిటివ్ నెంబర్ని ఒక పాజిటివ్ నెంబర్ని మనం మల్టిప్లై అయ్యేటప్పుడు రిజల్ట్ అనేది మనకు నెగిటివే అవుతుంది. సో -12 అనేది కూడా మనకు ఇంటీజరా కదా చెక్ చేసుకోవాలి. -12 అనేది కూడా మనకు ఒక ఇంటీజర్, పూర్ణ సంఖ్య. కాబట్టి సంవృత ధర్మం అనేది పూర్ణ సంఖ్యల గుణాకారం చేత పాటించబడుతుందని మనం చెప్తాం. అండ్ నెక్స్ట్ వన్ సహచర ధర్మం, అసోసియేటివ్ ప్రాపర్టీ. ఏ కమా బి కమా సిలు ఏవైనా 3 సంఖ్యలు అయినా ఏ ఇంటూ బి ఆఫ్ ఇంటూ సి ఈజ్ ఈక్వల్స్ టు ఏ ఇంటూ ఆఫ్ బి ఇంటూ సి అవుతుంది. ఇక్కడ మనం ఇఫ్ ఏ కమా బి అండ్ సి ఆర్ ఎనీ 3 ఇంటీజర్స్ దెన్ ఏ ఇంటూ బి ఇంటూ సి ఈజ్ ఈక్వల్స్ టు ఏ ఇంటూ ఆఫ్ బి ఇంటూ సి. ఏ ఈజ్ ఈక్వల్స్ టు 1 తీసుకున్నా, బి ఈజ్ ఈక్వల్స్ టు 2 తీసుకున్నా, సి ఈజ్ ఈక్వల్స్ టు 3 తీసుకున్నా. ఏవి తీసుకున్నా కూడా మనకి కండిషన్ అనేది సాటిస్ఫై అవ్వాలి. అప్పుడే ఈ ప్రాపర్టీ అనేది ఆ నెంబర్ చేత ఫాలో అవుతుందని మనం చెప్తాం. సో ఇప్పుడు మనం దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఫస్ట్ ఎల్హెచ్ఎస్ తీసుకుందాం. ఇది ఆర్హెచ్ఎస్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉంది, ఇది రైట్ హ్యాండ్ సైడ్ ఉంది. సో 1 ఇంటూ 2 ఇంటూ 3 ఈజ్ ఈక్వల్స్ టు 1 ఇంటూ 2 ఇంటూ 3. సో 1 ఇంటూ 2 చేస్తే మనకు 2 ఇంటూ 3. సో 2 ఇంటూ 3 చేస్తే మనకు 6 వస్తుంది. అదేవిధంగా ఈ సైడ్ చూస్తే మనం 1 ఇంటూ 2 ఇంటూ 3 చేస్తే 6. సో 1 ఇంటూ 6 6. సో రిజల్ట్ అనేది మనకు ఈక్వల్గా వచ్చింది. ఇలా మనం ఏ నెంబర్స్ తీసుకున్నా కూడా ఇలా ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ ఈక్వల్గా వస్తే మనం ఈ ప్రాపర్టీ పూర్ణ సంఖ్యలు ఇంటీజర్స్ చేత ఫాలో అవుతుందని చెప్తాం. అండ్ నెక్స్ట్ వన్ స్థిత్యంతర లేదా వినిమయ ధర్మం. దీన్నే కమ్యూటేటివ్ ప్రాపర్టీ అని అంటారు. సో కమ్యూటేటివ్ ప్రాపర్టీ అంటే మనం ఏ కమా బీలు ఏవేని 2 పూర్ణ సంఖ్యలు అయితే ఏ ఇంటూ బి ఈజ్ ఈక్వల్స్ టు బి ఇంటూ ఏ అవ్వాలి. ఇఫ్ ఏ కమా బి ఆర్ ఎనీ 2 ఇంటీజర్స్ వీ హ్యావ్ ఏ ఇంటూ బి ఈజ్ ఈక్వల్స్ టు బి ఇంటూ ఏ. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఏ ఒక నెంబర్ తీసుకుందాం. ఏ ఈజ్ ఈక్వల్స్ టు 4, బి ఈజ్ ఈక్వల్స్ టు -9 తీసుకుందాం అనుకోండి. దీంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం ఫస్ట్ ఎల్హెచ్ఎస్లో. ఏ ఇంటూ బి అంటే ఫస్ట్ 4 ఇంటూ -9 చేసామనుకోండి. 4 ఇంటూ -9 -36 అవుతుంది. 4 9 36 అవుతుంది. ఇది పాజిటివ్ నెంబర్, నెగిటివ్ నెంబర్ కాబట్టి ఒక పాజిటివ్ నెంబర్ని ఒక నెగిటివ్ నెంబర్తో మల్టిప్లై చేసేటప్పుడు మనకు రిజల్ట్ అనేది నెగిటివ్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు బి ఇంటూ ఏ చేద్దాం. అంటే ఫస్ట్ మనం -9 ఇంటూ 4, 9 4 36. ఇక్కడ కూడా మనం ఒక నెగిటివ్ నెంబర్ని ఒక పాజిటివ్ నెంబర్తో మల్టిప్లై చేస్తున్నాం కాబట్టి రిజల్ట్ ఈజ్ మైనస్. ఇప్పుడు చూసుకోండి, ఏ ఇంటూ బి చేసినా కూడా మనకు రిజల్ట్ -36 వచ్చింది. బి ఇంటూ ఏ చేసినా కూడా మనకు రిజల్ట్ -36 వచ్చింది. సో ఈ విధంగా ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ ఈక్వల్గా వచ్చిందంటే ఈ ప్రాపర్టీ అనేది మనం ఏ నెంబర్స్కి అయితే చెక్ చేస్తున్నామో ఆ నెంబర్స్ చేత ఫాలో అవుతుందని చెప్తాం. అండ్ నెక్స్ట్ వన్ విభాగ న్యాయం, డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ. ఏ కమా బి మరియు సిలు ఏవైనా 3 పూర్ణ సంఖ్యలు అయినా ఏ ఇంటూ ఆఫ్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్స్ టు ఏ ఇంటూ బి ప్లస్ ఏ ఇంటూ సి అవ్వాలి. ఇక్కడ చూడండి, ఏ ఇంటూ ఆఫ్ బి ప్లస్ అంటే ఏతో బిని మల్టిప్లై చేస్తున్నాం, అదేవిధంగా సిని మల్టిప్లై చేస్తున్నాం. ఇక్కడ డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ అనేది మనము అండర్ అడిషన్ చెక్ చేస్తున్నాం. చూడండి ఇక్కడ అండర్ సబ్స్ట్రాక్షన్ అంటే మనకు మైనస్ని యూజ్ చేస్తాం. అండర్ మల్టిప్లికేషన్ కూడా ఇక్కడ మనం ఇంటూ యూజ్ చేస్తాం. ఇప్పుడు ఏ ఇంటూ ఆఫ్ బి ప్లస్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ ఇంటూ బి ప్లస్ ఏ ఇంటూ చేస్తున్నాం. ఇప్పుడు ఏ ఈజ్ ఈక్వల్స్ టు 1, బి ఈజ్ ఈక్వల్స్ టు 2, సి ఈజ్ ఈక్వల్స్ టు 3 తీసుకుంటున్నా. సో క్యాలిక్యులేషన్ ఇక్కడ ఈజీగా ఉంటుందని చెప్పేసి నేను చిన్న నెంబర్స్ తీసుకుంటాను ఎగ్జాంపుల్గా. సో దీంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఫస్ట్ 1 ఇంటూ 2 ప్లస్ 3. సో 1 ఇంటూ 2 ప్లస్ 3 చేస్తే మనకు 5. సో 5 ఇంటూ 1 5. సో ఎల్హెచ్ఎస్ మనకి ఎంత వచ్చింది? 5 వచ్చింది. ఇప్పుడు దీంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఏ ఇంటూ బి అన్న కాబట్టి ఫస్ట్ ఏ వాల్యూ 1, బి వాల్యూ 2. 1 ఇంటూ 2 ప్లస్ ఏ ఇంటూ సి, ఏ వాల్యూ 1 ఇంటూ సి వాల్యూ 3. 1 ఇంటూ 3, 1 ఇంటూ 2 చేస్తే మనకు 2 ప్లస్ 1 ఇంటూ 3 చేస్తే 3. 2 ప్లస్ 3 5. చూడండి, ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ కూడా మనకు సేమ్ వచ్చింది. అంటే డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ అనేది మనకు పూర్ణ సంఖ్యల చేత
వర్తించబడుతుందని చెప్తాం. నెక్స్ట్ గుణాకార సప్తమాంశం, మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ. పూర్ణ సంఖ్యలలో 1 అను సంఖ్య a ఇంటూ 1 ఈజ్ ఈక్వల్స్ టు 1 ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఏ అవుతుంది. అంటే మనము ఏదైనా ఒక పూర్ణ సంఖ్యను తీసుకొని ఆ పూర్ణ సంఖ్యకు 1తో మల్టిప్లై చేసినా లేదా 1 అనే నెంబర్ను ఒక పూర్ణ సంఖ్యతో మల్టిప్లై చేసినా మనకు రిజల్ట్ ఆ పూర్ణ సంఖ్య అవుతుంది. దేర్ ఎగ్జిస్ట్ an element 1 in integer such that for any integer a we have a into 1 is equals to 1 into a, that's is equals to a. ఇప్పుడు ఏ అనేది ఒక పాజిటివ్ ఇంటీజర్ని ఏదో ఒకటి తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 7 తీసుకున్నాం అనుకో. ఇప్పుడు ఏ ఇంటూ 1 అంటే పాజిటివ్ ఇంటీజర్ని 1తో మల్టిప్లై చేస్తాను. ఇప్పుడు 1ని ఆ పాజిటివ్ నెంబర్తో మల్టిప్లై చేస్తాను. ఇప్పుడు చూడండి 7 ఇంటూ 1 చేసినా మనకు 7 అవుతుంది, అలాగే 1 ఇంటూ 7 చేసినా కూడా 7 అవుతుంది. అంటే మనం ఏ నెంబర్ తీసుకున్నామో 7 తీసుకున్నాం కదా, రిజల్ట్ కూడా చూడండి అదే నెంబరే వచ్చింది. సో మనకు మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ అనేది ఎంత అంటే 1. సో ఇది కూడా బిట్కి అడుగుతుంటాడు, మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ డాష్ అని అడుగుతుంటాడు. సో 1. నెక్స్ట్ 0తో గుణకారం, మల్టిప్లికేషన్ బై 0. ఏదైనా ఒక పూర్ణ సంఖ్య అయినా ఏ ఇంటూ 0 ఈజ్ ఈక్వల్స్ టు 0 ఇంటూ ఏ ఇది ఈక్వల్స్ టు ఏ. ది ప్రొడక్ట్ ఆఫ్ ఎనీ ఇంటీజర్ అండ్ 0 ఈజ్ 0. సో ఏదైనా మనం ఒక పూర్ణ సంఖ్యను తీసుకొని దాన్ని 0తో మల్టిప్లై చేసినా లేదా 0ని ఆ పూర్ణ సంఖ్యతో మల్టిప్లై చేసిన రిజల్ట్ మనకు 0నే అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏ వాల్యూ నేను 9 తీసుకుంటున్నా. ఇప్పుడు 9 ఇంటూ 0 ఈజ్ ఈక్వల్స్ టు 0 ఇంటూ 9 దట్స్ ఈజ్ ఈక్వల్స్ టు 0నే అవుతుంది. చూడండి 9 ఇంటూ 0 ఎంత వస్తుంది? 0 వస్తుంది. 0 ఇంటూ 9 చేసినా కూడా మనకు రిజల్ట్ 0నే వస్తుంది. సో ఇది మనకు ప్రాపర్టీస్ ఆఫ్ ఇంటీజర్స్, పూర్ణ సంఖ్యల యొక్క ధర్మాలు ఓవర్ అడిషన్ అండ్ ఓవర్ మల్టిప్లికేషన్. ఇప్పుడు మనం ఎక్సైజ్లో ప్రాబ్లమ్స్ చూస్తే కింది వాణిని సరిచూడండి, వెరిఫై ద ఫాలోయింగ్. జస్ట్ మనం వెరిఫై చేయాలంతే. ఇప్పుడు ఫస్ట్ చూసుకొని మనము 18 ఇంటూ 7 ప్లస్ మైనస్ 3 ఈజ్ ఈక్వల్స్ టు 18 ఇంటూ 7 ప్లస్ 18 ఇంటూ మైనస్ 3. సో ఇది కరెక్ట్గా ఉందా అంటే ఇది కరెక్ట్గానే ఉంది. ఎందుకంటే చూడండి మనం ఇదే ప్రాపర్టీ ప్రకారం ఉందంటే డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ ప్రకారం ఉంది. చూడండి విభాగనేయం ఏ ఇంటూ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్స్ టు ఏ ఇంటూ బి ప్లస్ ఏ ఇంటూ సి. ఇక్కడ ఏ అంటే 18, బి అంటే 7, సి అంటే -3. సో ఇది డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ విభాగనేయం. ఇక్కడ చూడండి ఏ ఇంటూ బి వచ్చింది ఇక్కడ. అంటే చూడండి ఇక్కడ ఏ అనేది మనము 18 అవుతుంది, బి అనేది 7 అవుతుంది, కాబట్టి 18 ఇంటూ 7 ఉండాలి. సో కరెక్ట్ ఉంది. అండ్ నెక్స్ట్ ఏ ఇంటూ సి. సో ఏ 18, సి వాల్యూ -3. సో 8 ఇంటూ -3. సో ఇది కరెక్ట్గా ఉంది. అండ్ నెక్స్ట్ వన్ చూస్తే మనం -21 ఇంటూ -4 ప్లస్ -6. సో ఇక్కడ కూడా మనకు ఇది కూడా కరెక్ట్గానే ఉంది. ఇది కూడా డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీనే. చూడండి ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ -21 అవుతుంది, బి ఈజ్ ఈక్వల్స్ టు -4 అవుతుంది, సి ఈజ్ ఈక్వల్స్ టు -6 అవుతుంది. సో ఇక్కడ కూడా మనకు డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీని చూసుకుంటే ఏ ఇంటూ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్స్ టు ఏ ఇంటూ బి ప్లస్ ఏ ఇంటూ సి. చూడండి ఏ ఇంటూ బి వచ్చింది కదా, ఇక్కడ మనం చూద్దాం. ఏ వాల్యూ 21, బి వాల్యూ -4. సో -21 ఇంటూ -4 చూడండి ఏ ఇంటూ బి ప్లస్ ఏ ఇంటూ సి -21 ఇంటూ -6. సో ఇది కూడా డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీని యూస్ చేసి కరెక్ట్గానే ఉంది. అండ్ నెక్స్ట్ వన్ సెకండ్ క్వశ్చన్లో ఫస్ట్ వన్, ఏ ఒక పూర్ణ సంఖ్య అయిన -1 ఇంటూ ఏ యొక్క విలువ ఎంత అవుతుంది? ఫర్ ఎనీ ఇంటీజర్ ఏ వాట్ ఈజ్ -1 ఇంటూ ఏ ఈక్వల్ టు. సో మనం -1 ఇంటూ ఏ చేస్తే మనకు రిజల్ట్ ఎంత అవుతుంది? -a అవుతుంది. చూడండి ఎందుకంటే ఇక్కడ మనం ఇదేమో నెగిటివ్ నెంబర్, ఇదేమో పాజిటివ్ నెంబర్ని తీసుకోమంటున్నాడు ఇక్కడ. కాబట్టి రిజల్ట్ ఒక పాజిటివ్ నెంబర్ని ఒక నెగిటివ్ నెంబర్తో మల్టిప్లై అయితే మనకి ఏమవుతుంది? రిజల్ట్ అనేది మైనస్ వస్తుంది. 1ని ఏమిటితో మల్టిప్లై చేసినా కూడా అదే నెంబర్ వస్తుంది, కాబట్టి ఇక్కడ ఏనే. ఫర్ ఎగ్జాంపుల్ ఏ వాల్యూ ఇక్కడ 5 తీసుకుందాం అనుకోండి. సో -1 ఇంటూ 5 చేస్తే మనకి ఎంత వస్తుంది? 1 ఇంటూ 5 5. ఇది నెగిటివ్ నెంబర్, ఇది పాజిటివ్ నెంబర్, కాబట్టి రిజల్ట్ ఏమవుతుంది? -5 అవుతుంది. అంటే మనము -1ని ఏదైనా ఒక పాజిటివ్ నెంబర్ చేత మల్టిప్లై చేస్తే రిజల్ట్ అనేది ఆ పాజిటివ్ నెంబర్ యొక్క నెగిటివ్ ఇంటీజర్ అవుతుంది. అండ్ నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, -1తో ఏ పూర్ణ సంఖ్య యొక్క లబ్ధము 5 అగును? డిటర్మైన్ ద ఇంటీజర్ హూస్ ప్రొడక్ట్ విత్ -1 ఈజ్ 5. సో -1ని ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే మనకు రిజల్ట్ +5 కావాలి, కాబట్టి -5తోనే చేయాలి. ఇప్పుడు మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది? ప్లస్ అవుతుంది. 1 ఇంటూ 5 చేస్తే 5 అవుతుంది. అండ్ నెక్స్ట్ థర్డ్ వన్, సరైన ధర్మాలను ఉపయోగించి కింది వాణిని గణన చేయండి. ఫైండ్ ద ప్రొడక్ట్ యూజింగ్ సూటబుల్ ప్రాపర్టీస్. మనం ఇంతకు డిస్కస్ చేసుకున్నటువంటి ధర్మాలని, ప్రాపర్టీస్ని యూజ్ చేసి మనం దీన్ని క్యాలిక్యులేట్ చేయాలి. సో ఫస్ట్ వన్ చూడండి, ఏ ఇంటూ బి ప్లస్
బి ఇంటూ సి ఈ విధంగా ఉంచండి. మనం దీనిలో కామన్ తీస్తే ఫస్ట్ దీంట్లో -48 ఉంది, దీంట్లో -48 ఉంది. సో -48 మనం కామన్ తీస్తే ఇక్కడ ఏం మిగులుతుంది, 26 మిగులుతుంది. ఇక్కడ మధ్యలో ప్లస్ ఇక్కడ ఏం మిగిలింది -36. ఇప్పుడు చూడండి -48 ఇంటూ 26 అనే పాజిటివ్ నెంబర్ ప్లస్ -36 చేస్తే మనకు రిజల్ట్ -10 అవుతుంది. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 48 ఇంటూ 10 480. సో ఇక్కడ బ్రాకెట్ మనకి ఇంటూ ఇండికేట్ చేస్తుంది కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది, ప్లస్ అవుతుంది. అండ్ నెక్స్ట్ సెకండ్ వన్ చూస్తే మనం 8 ఇంటూ 53 ఇంటూ -125. సో మనం 8 ఇంటూ 53 ఫస్ట్ చేసి మళ్ళీ దీన్ని -125తో మల్టిప్లై చేద్దాం. సో 8 ఇంటూ 53 చేస్తే మనం 424 వస్తుంది ఇంటూ -125. సో 424 ఇంటూ -125 చేస్తే మనకు -53,000. ఇది కూడా మనకి ఏది డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ, విభాగ న్యాయం. అండ్ నెక్స్ట్ థర్డ్ వన్ 15 ఇంటూ -25 ఇంటూ -4 ఇంటూ -10. సో అన్నీ కంటిన్యూగా మల్టిప్లై చేయాలంతే. సో 15 మనం తీసుకుంటే ఇక్కడ ఫస్ట్ ఇవి చేద్దాం. -25 ఇంటూ -4 ఇంటూ -10 -15 ఇంటూ -24 ఇంటూ -4 చేస్తే మనకు మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది, ప్లస్ 25 ఇంటూ 4 100 ఇంటూ అగైన్ -10. 15 ఇంటూ 100 ఇంటూ 10 చేస్తే ఏమొస్తుంది, 1000 వస్తుంది. ఇక్కడ చూడండి ఇది పాజిటివ్ నెంబర్, ఇది నెగిటివ్ నెంబర్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్. సో 15 ఇంటూ మనం -1000 చేస్తే 15,000 రిజల్ట్. ఇది పాజిటివ్ నెంబర్, ఇది నెగిటివ్ నెంబర్ కాబట్టి రిజల్ట్ మైనస్. అండ్ నెక్స్ట్ వన్ -41 ఇంటూ 102. సో ఇప్పుడు చూడండి ఇది నా కంఫర్ట్ కోసం మనం ఏం చేస్తున్నాం, -41 ఇంటూ బ్రాకెట్, ఇంటూ అనేది బ్రాకెట్ ఇండికేట్ చేస్తుంది కాబట్టి ఇక్కడ 100 ఏం రాసుకుంటా అంటే 100 + 2 రాసుకుంటా. ఇప్పుడు ఏమవుతుందని మనకు డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ అవుతుంది. చూడండి విభాగ న్యాయం ఏ ఇంటూ బి ప్లస్ సి అవుతుంది. చూడండి ఏ ఇంటూ బి ప్లస్ సి మనకి ఏమి ఏ ఇంటూ బి ప్లస్ ఏ ఇంటూ సి కాబట్టి ఇక్కడ మనం ఏం రాసుకోవచ్చు, దీన్ని -41 ఇంటూ 100 ప్లస్ -41 ఇంటూ 2. -41 ఇంటూ 100 చేస్తే మనకి ఎంత వస్తుంది, -4100. -41 ఇంటూ 2 చేస్తే మనకు -82. సో -4100 ప్లస్ -82 మనం యాడ్ చేస్తే -4182. అండ్ నెక్స్ట్ వన్ 625 ఇంటూ -35 ప్లస్ -625 ఇంటూ 65. ఇప్పుడు చూడండి ఇక్కడ మనకు ఈ మైనస్ని ఈ నెంబర్కి ఇద్దాం. అంటే మనకు -625 ఇంటూ 35 అవుతుంది. అంటే మనకు రిజల్ట్ ఈ రెంటిని మల్టిప్లై చేసినా కూడా 625 ఇంటూ -35 చేసినా సేమ్ రిజల్టే వస్తుంది. -625 ఇంటూ 35 చేసినా కూడా సేమ్ రిజల్టే వస్తుంది. ఎందుకు ఇలా మనం దీనికి కన్వర్ట్ చేసి దీని నెంబర్ దానికి ఇచ్చామంటే ఇక్కడ -625 ఉంది కాబట్టి రెండిట్లోనే సేమ్ ఉంటే మనకు కామన్ చేసే బాగుంటుందని. అండ్ నెక్స్ట్ ఇక్కడ -625 ఇంటూ 65. సో ఇప్పుడు ఇందులో రెండిట్లోనూ -625 కామన్ ఉంది కాబట్టి దానికి కామన్ తీస్తే మనకి ఇక్కడ 35 ప్లస్ ఇక్కడ 65. -625 ఇంటూ 35 ప్లస్ 65 చేస్తే మనకు రిజల్ట్ అనేది 100 అవుతుంది. సో -625 ఇంటూ 100 చేస్తే -625 2 zeros ఉన్నాయి కాబట్టి సింపుల్గా 2 zeros పెట్టేస్తే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ వన్ 7 ఇంటూ 50 - 2. సో ఇది కూడా మనకి ఏమి డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ. చూడండి విభాగ న్యాయం ఏ ఇంటూ బి ప్లస్ సి అది చెప్పుకున్నాం. ఇది అండర్ అడిషన్. ఇప్పుడు ఏ ఇంటూ బి మైనస్ సి చేస్తే ఇదేమి సబ్స్ట్రాక్షన్ ప్రకారం. సో ఇప్పుడు ఏ ఇంటూ 50 7 ఇంటూ 50 -7 ఇంటూ 2 అంటే 7తో 15 ఒకసారి మల్టిప్లై చేస్తున్నాం, 2ను ఒకసారి మల్టిప్లై చేస్తున్నాం. 7 ఇంటూ 50 చేస్తే మనకి ఎంత వస్తుంది, 7 5 35, 0 ఉంది కాబట్టి 350. 7 ఇంటూ 2 14. సో 350 నుంచి మనం 14 సబ్స్ట్రాక్షన్ చేస్తే రిజల్ట్ 336. అండ్ నెక్స్ట్ వన్ -17 ఇంటూ -29. సో దీన్ని మనం -17 ఇంటూ -29 -30 ప్లస్ 1 రాసుకోవచ్చు అండి. -30 ప్లస్ 1 చేస్తే రిజల్ట్ మనకు -29 వస్తుంది. ఇప్పుడు కూడా ఇది మనకు డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ ప్రకారమే -17 ఇంటూ -30 చేస్తాం ప్లస్ -17 ఇంటూ 1 ఒకసారి చేస్తాం.
అర్థమైందనుకుంటా. డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ కాబట్టి 17th దీన్ని ఒకసారి మల్టిప్లై చేయాలి. సో మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది, ప్లస్ అవుతుంది. సో 17 3s are 51. ఇక్కడ మనకు 0 ఉంది కాబట్టి 0 పెట్టుకుంటే అంటే 17 ఇంటూ 30 చేస్తే ఏమొస్తుంది, 510 వస్తుంది. ప్లస్ మైనస్ ఇంటూ ఇది 1 అనేది పాజిటివ్ నెంబర్ కాబట్టి రిజల్ట్ ఏమవుతుంది, మైనస్ అవుతుంది. 17 ఇంటూ 1 17. ఇప్పుడు ఇదేమో పాజిటివ్ నెంబర్, ఇదేమో నెగిటివ్ నెంబర్. ఒక పాజిటివ్ నెంబర్ని ఒక నెగిటివ్ నెంబర్ని మనం యాడ్ చేసేటప్పుడు బిగ్గెస్ట్ నెంబర్ నుంచి స్మాలెస్ట్ నెంబర్ని సబ్స్ట్రాక్షన్ చేయాలి. 510లో నుంచి మనం 17ని సబ్స్ట్రాక్షన్ చేస్తే రిజల్ట్ 493 వస్తుంది. పాజిటివ్ బిగ్గెస్ట్ నెంబర్కు పాజిటివ్ నెంబర్ కాబట్టి రిజల్ట్ కూడా మనకు పాజిటివ్ నెంబరే. అండ్ నెక్స్ట్ అండ్ లాస్ట్ వన్ -57 ఇంటూ -19 ప్లస్ 57. ఇప్పుడు చూడండి, ఇది -57 ఇంటూ -19. దీన్ని ఏం రాసుకుంటా అంటే నేను 57 ఇంటూ 1 రాసుకుంటా. 1 ఇక్కడ లేదు కదా అంటే మనం 57 ఇంటూ 1 చేసినా కూడా మనకు రిజల్ట్ 57 వస్తుంది కదా. ఆ నెక్స్ట్ స్టెప్లో మనం -57 ఇంటూ -19 ప్లస్ ఇప్పుడు దీన్ని ఏం చేసుకుంటాను అంటే -57 ఇంటూ -1 చేస్తున్నా. ఇప్పుడు చూడండి, -57 మైనస్ ఇంటూ మైనస్ చేస్తే ప్లస్ 57 ఇంటూ 1 57 వస్తుంది. ఎందుకు మళ్ళీ మైనస్ రాసుకున్నామంటే ఇక్కడ మనకు -57 ఉంది కాబట్టి కామన్ చేసి మనకు ఈజీగా ఉంటుందని. సో ఇప్పుడు రెండింటిలో -57 మనం కామన్ చేస్తే ఇక్కడ మనకు -19 మిగులుతుంది. ప్లస్ ఇక్కడ ఏం మిగులుతుంది, -1 మిగులుతుంది. -57 ఇంటూ -19 ప్లస్ -1 చేస్తే ఎంత వస్తుంది, -20 వస్తుంది. ఇప్పుడు చూడండి, ఈ బ్రాకెట్ అయినా మనకి ఇంటూ ఇండికేట్ చేస్తుంది. మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది, ప్లస్ అవుతుంది. 57 ఇంటూ 2 చేస్తే మనకు 114 వస్తుంది. ఇక్కడ 0 ఉంది కాబట్టి 0. దట్ మీన్స్ 57 ఇంటూ 20 చేస్తే మనకు రిజల్ట్ 1140. సో ఇది ఫ్రెండ్స్ ఎక్సర్సైజ్ 5 సంబంధించి. అండ్ నెక్స్ట్ వీడియోలో మనం ఎక్సర్సైజ్ 6 గురించి డిస్కస్ చేసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మా వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.